కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. కవ్వాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గోడ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్కూల్కు ఆలస్యంగా వచ్చిన వారిని పాఠశాల బయట ఉన్న కాంపౌండ్లో ఉంచారు ఉపాధ్యాయులు. ఆ సమయంలో గోడ కూలి 1వ తరగతి విద్యార్థి రాఖీబి మృతి చెందగా మరో 5 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి లైవ్లో అందిస్తారు. డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే కర్నూలు నగరంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. ఏదైతే పాత బస్తీలోని ఒక ప్రైవేట్ స్కూల్ గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. మరో 5 మంది విద్యార్థులకు గాయాలైన పరిస్థితి. మనం ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్ సంఘటన ఏ విధంగా జరిగింది అనేది చూపించే ప్రయత్నం చేస్తాము. ఇది పాత బస్తీలోని కీర్తి ప్రైవేట్ స్కూల్ అని చెప్పవచ్చు. ఉదయం ఏదైతే విద్యార్థులు ఆలస్యంగా వచ్చారనే ఉద్దేశంతో ఆ యొక్క విద్యార్థులను ఇదే గోడ దగ్గర ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. అయితే గోడ పాతపడడంతో ఒక్కసారిగా గోడ కూలడంతో ఒక విద్యార్థి మృతి చెందగా 5 మంది విద్యార్థులకు గాయాలైన పరిస్థితి. హుటాహుటిన ఇక్కడున్న స్థానికుల ఆ యొక్క విద్యార్థులను ఆ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క వార్త విన్న ఏదైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇక్కడ కర్నూలు నగరంలోని ఆ యొక్క స్కూల్ దగ్గరికి తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏ విద్యార్థులకు గాయాలైనాయి, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒక ఆందోళన అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న పరిస్థితి. ఈ యొక్క స్కూల్ యాజమాన్యము అడ్మిషన్లు చేసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో కావచ్చు, వారికి ఎటువంటి చదువును అందించాలనే ఆలోచన కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యం వహించడంతోనే ఈరోజు పాత బస్తీలోనే ఒక ప్రైవేట్ స్కూల్ గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో యొక్క గోడని కట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడున్న గోడ మెత్తపడుతుంది, ఈ యొక్క ఎప్పుడైనా కానీ గోడ కూలే ప్రమాదం ఉందని ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఆ యొక్క స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో ఒక విద్యార్థి మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే 1వ తరగతి చదువుతున్న విద్యార్థికి చనిపోవడం జరిగింది. మిగతా 5 మంది విద్యార్థులను గాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎంత నాణ్యత గల గోడ ఉండవచ్చు. ఇది అందులో గత 3-4 రోజుల పాటు నుండి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా మెత్తబడింది. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉందనే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం గుర్తించలేకపోవడంతోనే పూర్తి స్థాయిలో యొక్క గోడ కూలి ఆ విద్యార్థి మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఏదైతే విద్యార్థి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అంటారు, ఈరోజు చూసినట్లయితే ఒక విద్యార్థి ప్రాణం కోల్పోయింది కదా, మరి మీరేమంటారు? ఈ యొక్క నిర్లక్ష్యం అనేది ఏ విధంగా ఉండేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా, దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా ప్రభుత్వ విద్యా అధికారులది చాలా నిర్లక్ష్యంగా ఉంది. అసలు ఈ స్కూల్స్కు పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు అనేది. ఇందాక ఆ గోడను కాలుతో కొడితే మిగిలిన గోడ కూడా పడిపోతుంది. అంటే కాలుతో కొడితే పడిపోయే గోడలు ఉండేటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇవ్వడము, వాళ్ళు స్కూల్ రన్ చేస్తుంటే మధ్యలో విజిట్ చేయడం కానీ దానిలో నాణ్యత ఉందా లేదా, ఎడ్యుకేషన్ ఎట్లుంది, టీచింగ్ ఎట్లుందని చూసుకునేవాడే లేకుండా పోయినాడు. అసలు ఇంత చిన్న సందులో ఈ స్కూల్కు ఒక పార్కింగ్ లేదు, ఎటువంటి ఫెసిలిటీ లేదు, దీనికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణంగా ఉంది. అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి ఉంది. లోపల పోతే గాలి కూడా ఆడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న గోడ ఉంది, అది పాత బిల్డింగు, పాత గోడ ఉంది. దాంట్లో పిల్లలను పెట్టి చదివిస్తున్నారంటే స్కూల్ యాజమాన్యం యొక్క అంత నిర్లక్ష్యం ఉంది. దీంట్లో గవర్నమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా, ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. తర్వాత స్కూల్ యాజమాన్యము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికైనా సరే అధికారులందరూ మేల్కొని స్కూళ్ళు అన్నీ కూడా చెక్ చేసి దానిలో పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా లేదా, వాళ్ళకి కావాల్సిన గ్రౌండ్ కావచ్చు, బిల్డింగ్ స్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేదా చూసి పర్మిషన్ ఇచ్చి అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి దేనికైతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటిని అన్నిటిని కూడా నిలబెట్టి మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోమని చెప్పిన తర్వాత
పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఇట్లా చిన్నపిల్లల ప్రాణాలను బలిపెట్టి ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ కావచ్చు యాజమాన్యం కావచ్చు రెండు కూడా నిర్లక్ష్యమే. దీనికి ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే స్కూల్ ప్రారంభమయ్యి ఇప్పటికీ 4 నెలలు పూర్తయిన పరిస్థితి. దీనికి సంబంధించిన దాకా పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు తీసుకోవడానికి కానీ పూర్తిగా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులది ఉంది. మరి వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోలేదంటారు? నేను అదే చెప్తున్నది, యాజమాన్యం అంటే కూడా అధికారులు ముందు కేర్ తీసుకోవాలి. వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఏదో రకంగా నడుపుకుందామంటారు, కానీ మీకు ప్రభుత్వము ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇస్తుండేది పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఉందా లేదా, ప్రైవేట్ స్కూళ్ళకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని. వాళ్ళు ఏదో ఇచ్చేటువంటి మామూలు కావచ్చు ఇంకొకటి కావచ్చు దానిలోకి ఆశపడి మీరు ఇటువంటి పర్మిషన్లు ఇచ్చినారంటే పిల్లల ప్రాణాలను బలిగొనే దాని పాపము మీకు వస్తుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. మేము యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము, చనిపోయినటువంటి పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా చనిపోయినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు గవర్నమెంట్ తరఫున కూడా 25 lakhs ఎక్స్గ్రేషియో వాళ్ళకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇది సీను మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క స్కూల్ యాజమాన్యం మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే విద్యార్థి మృతి చెందారో ఆ యొక్క కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలులో కనపడుతుంది. సీను, థ్యాంక్ యూ లోకేష్.